Hello guys, read me Bali stories. And ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో డే 7 సక్సెస్ఫుల్గా 7 days అయితే ఈరోజుకి కంప్లీట్ అయిపోతాయి. సో అది అండ్ మన ఈరోజు వచ్చేసి ఎక్సర్సైజ్ డే ఆర్ యోగా డే. బట్ ఈరోజు అయితే మనం ఎక్సర్సైజ్ తోటే కంటిన్యూ చేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం రూమ్ దగ్గర ఉంటే లైక్ పక్కనే పెద్ద పార్క్ ఉండే లైక్ అక్కడ చూద్దాం అనుకున్నా, అక్కడ డైలీ ఎక్విప్మెంట్స్ ఎట్లా లైక్ అవి ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన 100 బ్లాగ్స్లో కూడా చాలామందికి చూపించిన. సో అది ఈరోజు వచ్చేసి జస్ట్ వర్కౌట్ డే అనమాట. జస్ట్ 2 to 3 minutes ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఎస్పెషల్గా లైక్ 2 methods అనుకుంటున్నా. లైక్ ఫస్ట్ వచ్చేసి హోమ్ వర్కౌట్స్ ద్వారా మన బాడీ ఎట్లా గ్రోత్ అవుతుంది ఎవ్రీ వీక్ అయితే నేను చూపిస్తా. అండ్ ఒకవేళ 2-3 months వరకు ఇంకా మన బాడీలో ఏం రిజల్ట్ లేకపోతే అప్పుడు జిమ్లో జాయిన్ అవుదాము. అప్పుడు లైక్ ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం లైక్ జిమ్లో వెళ్ళిన తర్వాత ఎట్లా అని ఎవ్రీథింగ్ అయితే 2-3 months తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే జస్ట్ హోమ్ వర్కౌట్సే. అండ్ ఎందుకు హోమ్ వర్కౌట్స్ చేస్తానని అంటే బేసిక్గా నాకు బాడీ ఇట్లా హల్క్ లాగా పెంచుకోవాలని అయితే నాకు లేదు. జస్ట్ ఫిట్గా ఉండి మనం ఏదైనా పని చేయాలని అంటే మనకి బాడీ అడ్డు రాకుండా ఉంటే చాలు. అంటే లైక్ నీరసంగా ఉన్నామనో లేదంటే మనకి బలం లేదనో ఆ వర్క్ చేయకుండా ఉండడం కంటే బాడీ ఫిట్గా ఉండి ఏ వర్క్ అయినా మనం చేయగలిగేలాగా ఉంటే చాలని అదొకటి. అట్లా హల్క్లాగా కాకపోయినా అట్లీస్ట్ స్పైడర్ మ్యాన్ లాగా ఉండాలి కదా. సో అది సో ఈరోజు అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దామా. లెట్స్ స్టార్ట్. అమ్మో, ఇగో హోమ్ వర్కౌట్స్లో ఉన్న మెయిన్ కష్టం ఇవే అనమాట. నాకైతే పుషప్స్కి లైక్ వేరేవి ఏమున్నా సరే నేను చేసుకోగలుగుతా, కానీ పుల్అప్స్ మాత్రం నాకు ఎప్పుడు ఇబ్బంది అనమాట. నేను 1-2 కంటే కూడా ఎక్కువ చేయలేను. అది కూడా ఫస్ట్ టైం అయితే ఒక 3 పుల్అప్స్ అయితే వేయగలుగుతా. నాకు అసలు పుషప్స్లో పుల్అప్స్ చేసే అంత హ్యాండ్ పవర్ లేదనిపిస్తుంది. సో వీటిని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వాటి నుంచి అవి ట్రై చేయడానికి చూస్తా. కొంతమంది రబ్బర్ స్ట్రిప్ వాడతారు పైకి చేయడానికి, బట్ అదేమో వర్కౌట్ అవుతుందో కాదని చెప్పేసి అయితే నేను తీసుకోలే. ఇఫ్ ఇట్ వర్కౌట్స్ కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ ఆన్ టు నెక్స్ట్. మనకున్న 24 hours అట్లీస్ట్ 15 to 30 minutes అయితే మనం బాడీకి ఇవ్వాలి బ్రో. అది యోగా ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా కానివ్వండి. సో దట్ మనం ఏంటంటే డే మొత్తం ఇంటెన్స్గా, అంతేకాకుండా లైక్ యాక్టివ్గా ఉండడానికి అయితే ఇవి మనకి పనిచేస్తాయి. అండ్ స్టార్టింగ్ డేస్లో మనకి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, లేవాలా అరే యోగా చేయాలా అరే ఏంటి వర్కౌట్ చేయాలా అని చెప్పేసి. బట్ స్లోగా ఒక 1 month 2 months లేదంటే ఒక 15 to 21 days మీరు అట్లా కంటిన్యూస్గా లేచిండ్రు అనుకోండి, దాని తర్వాత హ్యాబిచువేట్ అయిపోతుంది. ఎప్పుడైనా యోగాని కానివ్వండి ఎక్సర్సైజ్ని కానివ్వండి మన హ్యాబిట్లో అవి చేసుకుంటే ఇట్ విల్ షోస్ అ గుడ్ రిజల్ట్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో అట్లా అండ్ సో మన వర్కౌట్స్ అయితే ఇవే ఈ రోజుకి. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ అనమాట, చాలా రోజుల తర్వాత అట్లీస్ట్ 2-3 months అయిపోయింది. అప్పుడు 100 బ్లాగ్స్ అప్పుడు చేసింది, మళ్ళీ దాని తర్వాత నేను చేయలేదు, మొత్తం వర్క్లో పడి. సో బట్ ఈరోజు నుంచి అయితే కంటిన్యూ చేద్దాము. సో గైస్ ఈరోజు అయితే బ్లాగ్ ఇదే మన బేసిక్ వర్కౌట్స్ బ్లాగ్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి లైక్ రిజల్ట్స్ చూపిస్తా. లైక్ మనం అంటే ఒకటే వీక్లో 6 pack వచ్చేస్తుందా అని అంటే కాదు కదా. సో అట్లా మెల్లమెల్లగా లైక్ ఎవ్రీ వీక్ ఒక్కొక్కసారి అయితే మనం చేస్తూనే ఉంటాం కదా. సో అందులో మనం స్లోగా రిజల్ట్ ఏందో చూద్దాము. అట్లాగే నెక్స్ట్ వీక్ మన ఫుడ్ డైట్ ఏంది ఎవ్రీథింగ్ అయితే నేను అందులో చూపిస్తా. సో అట్లా నాకు ఇంత పెద్ద ఫుడ్ డైట్ ఏం కాదు, బట్ మనం ఏమేమి తీసుకుంటామో ఎవ్రీథింగ్ అయితే ఆ బ్లాగ్లో అయితే చూపిస్తా. అంటిల్ దాన్ స్టే ట్యూన్ గైస్ అండ్ వెయిట్ ఫర్ టుమారోస్. అండ్ టుమారోస్ ఇస్ అ
ఫుడ్ బ్లాగ్. సో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. అని ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై బై గాయస్.